మీరు పవర్లో ఉంటే, ఇన్ కేస్ మీరు పిఎం అనుకోండి, సీఎం అనుకోండి, లేకపోతే గవర్నమెంటే మీరు అనుకోండి, తిరుపతి లడ్డు కల్తీ అయింది, వారికి ఇమీడియట్ మీ పనిష్మెంట్ అంటే ఏముంటుంది? అంటే కల్తీ చేసిన వారికి పనిష్మెంట్ అంటే మీరు ఏమి ఇవ్వగలుగుతారు? మొదటిసారి పిఎం చేశారు, ఇప్పుడు పవర్ అంటున్నారు. సో ఓకే, సో ఒకవేళ మాకే అధికారం ఉంటే, ఓకే, ఇక్కడ మీరు వర్డ్ యూజ్ చేశారు కల్తీ, తిరుపతి లడ్డు కల్తీ. యాక్చువల్ అది కల్తీ అపవిత్రం, అది అపవిత్రం. కల్తీ అంటే ఏంది? లడ్డు చేయడానికి శనగపిండి ఉంటుంది, దాంట్లో ఇంకో పిండి కలితే అది కల్తీ అంటారు. కానీ ఇక్కడ అపచారము, ఎందుకంటే భగవంతుని నివేదన జరుగుతుంది అది, సో అక్కడ అపచారం జరుగుతుంది. అలాగే ఎంతమందికో భావన ఉంది హిందూ సంస్కృతి దీని మీద, సో వాళ్ళ యొక్క భావన దెబ్బతీసేది. సో అట్లాంటి చేసిన వాళ్ళను నా దృష్టిలో వాళ్లకు దేశద్రోహులుగా చిత్రీకరించి ఉరిశిక్ష వేయాలి. ఎందుకు వేయాలి? అట్లాంటి వేరే ఇంకో విధవకు అట్లాంటి ఆలోచన రావద్దు, ఓకే, అట్లా చేయాలని ఆలోచన రావద్దు. దట్ ఈస్